ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఈ జొన్నలేప తినడం ద్వారా పశువులకు కొంత ప్రాణ సంకటంగా మారుతుంది. మనం అక్కడక్కడ చూస్తున్నాం జొన్నలేప తిని మృత్యువాత పడ్డ పశువులు అని చెప్పేసి వార్తా కథనాలని కూడా చూస్తూ ఉన్నాం. అసలు ఈ జొన్నలేప ఎందుకు విషపూరితం అవుతుంది, పశువుల ప్రాణాల మీదకి ఎందుకు వస్తున్నది, మరి ఇవి తిన్నప్పుడు పశువులని కాపాడుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేయవచ్చా? మరి ఈ వివరాలని తెలియజేయడానికి మనతో పాటు ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సతీష్ గారు. నమస్కారం అండి. అయితే ఈ జొన్నలేప అనేది తినడం వల్ల పశువులకు కొంత విష ప్రభావం కలుగుతున్నది కదా, మరి ఎందుకు అట్లా? అయితే ఈ జొన్న లేపలు అంటే ఫస్ట్ ఏందో తెలుసుకోవాలి. జొన్న లేపలు అనగానే సాధారణంగా జొన్న పరిపక్వం కాకముందు వాటిని లేత జొన్నలు అనుకోండి. లేత జొన్నల ఇగురు వాటిని సాధారణంగా ముదిరిపోయిన వాటిని ఏం కాదు, 45 రోజుల తర్వాత తింటే ఏం కాదు. కానీ ఇక్కడ ఏంటంటే లేత వాటిని తిన్నప్పుడు మాత్రం ప్రాబ్లం. రెండో విషయము, కోసిన తర్వాత అంటే జొన్నలన్నిటిని హార్వెస్టింగ్ చేస్తారు. ఏది మన పరిపక్వం అయిన తర్వాత జొన్నల కోసం మొత్తం కోసుకుంటూ పోతారు. ఇప్పుడు కాండం 1 ఇంచు వదిలేసిన తర్వాత మొలకలు వస్తాయి, వాటిని జొన్న లేపలు అంటారు. సో ఇవి తింటే మాత్రమే చనిపోతాయి. మరి చనిపోవడానికి కారణం ఏంది? వాటిలో ఏంటంటే హైడ్రోసైనైడ్ అనే సైనైడ్ HCN అందులో కాన్సన్ట్రేషన్గా అంటే మోతాదు మించి ఉంటుంది అందులో. సో అవి తిన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతే సైనైడ్ దాని యొక్క రక్తంలో ఉన్న కణాలని మొత్తం అన్నిటినీ డ్యామేజ్ చేయడం వల్ల చనిపోతూ ఉంటుంది. ఇది కొద్దిగా దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది సాధారణంగా తిన్న తర్వాత బతికించుడు కొద్దిగా కష్టతరమైనది, పల్లెటూరులో ఎక్కువ వచ్చే సమస్య ఇది. అయితే అసలు ఎందుకు ఇది విషపూరితం అవుతున్నది? అసలు ఇది తినడం వల్ల వాటి ప్రాణాల మీదకి వస్తుంది కదా. అయితే ఎందుకు వస్తుంది అంటే సాధారణంగా ఈ సైనైడ్ అనేది రక్తంలోని కణాలకు వెళ్ళిపోతుంది. రక్తం జీర్ణ వ్యవస్థ నుంచి ఆ సైనైడ్ అనేది రక్త కణాలలోకి ఆక్సిడేషన్ చర్య జరుగుతుంది. ఆక్సిడేషన్ చర్య జరిగినప్పుడు ఏమైపోతుంది, రక్త కణాలు అనేటివి సాధారణంగా లైసిస్ అయిపోతాయి. ఆ రక్త కణాలతో పాటుగా అన్ని కణాలు అనేవి లైసిస్ అయిపోయి ఇది విష ప్రభావంని చూపించేసి పశువుల మరణానికి వితిన్ మినిట్స్లో లేదంటే వితిన్ అవర్స్లో చనిపోవడానికి కారణమవుతుంది. అయితే ఇప్పుడు దీనికి నివారణ లేదా? ఒకవేళ జొన్న లేప తింటే పశువులు మృతి చెందడమేనా, లేక వీటిని బతికించుకునే ప్రయత్నం చేయొచ్చా? ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? సాధారణంగా దీనికి ఏంటంటే వితిన్ టైంలో ట్రీట్మెంట్ అంతే, ఎన్నిటికీ ట్రీట్మెంట్ అయితే అన్నిటికీ బతుకుతాయి, అందకపోతే వితిన్ టైంలో చనిపోతాయి. సో ట్రీట్మెంట్ ఉన్నది. ఆ ట్రీట్మెంట్ ఏంటంటే సాధారణంగా మనం ఇంతకుముందు ఫోటోలని కడగడానికి సోడియం థయోసల్ఫేట్ అనే ఉంటాయి, ఒక కారకం ఉంటుండే. ఇంతకుముందు ఫోటోలు నీళ్ళల్లో దాన్ని కడగడానికి చీకటి రూమ్లో ఒక థయోసల్ఫేట్లో కడుగుతుండే. ఆ థయోసల్ఫేట్ మాత్రమే విరుగుడు మందు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఈవెన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకు కూడా కొంతమందికి తెలిసి అవగాహన ఉంటే కొంతమందికి తెలియదు. ఈ సోడియం థయోసల్ఫేట్ మరి ఎక్కడ దొరుకుతుంది? సాధారణంగా ల్యాబొరేటరీలలో దొరుకుతుంది, లేదంటే కొన్ని మెడికల్ షాపుల్లో అవైలబుల్ ఉంటుంది. గవర్నమెంట్ సప్లై తక్కువ అయిపోయింది, ఎందుకంటే ఇది చాలా అరుదుగా దొరికే మందు. రెండో విషయం ఏంటంటే మరి సోడియం థయోసల్ఫేట్ని ఎట్లా వాడాలంటే 30 mgని ఒక 200 ml నార్మల్ సెలైన్లో కలిపేసి రూమెన్లోకి కానీ తాగిపియడం కానీ, లేదంటే సెలైన్ రక్తనాళంలోకి ఎక్కించడం కానీ. ఒకవేళ రైతులు కనుక రక్తనాళంలోకి ఎక్కించడం కొద్దిగా కష్టం ఉంటే వాళ్ళు తాగించుకోవచ్చు, లేదంటే రూమెన్లోకి ఇచ్చేసుకుంటే సరిపోతుంది. సో మీరు తాగిపించిన తర్వాత వితిన్ 5 నుంచి 10 నిమిషాల్లో పశువు లేచిపోయి ఆటోమేటిక్గా మళ్ళీ నెమరికి వచ్చేసి తింటూ ఉంటుంది. రెండో విషయం, ఒకవేళ సోడియం థయోసల్ఫేట్ దొరకలేదు అట్లాంటప్పుడు ఇంకో ట్రీట్మెంట్ కూడా ఉంది. ఏంటంటే ఫస్ట్ ఇది ఆల్రెడీ విషం కాబట్టి దానికి నార్మల్ సెలైన్ ఎక్కిచ్చేసి దానికి డెక్సోనా, తర్వాత అట్రోపిన్ సల్ఫేట్, తర్వాత మళ్ళీ టాక్సాల్, తర్వాత మన ఒక ట్రైబేట్ మందుని ఈ రక్తనాళంలోకి దాని యొక్క బాడీ వెయిట్ ప్రకారం ఆ మందుల్ని వరుసగా క్రమంలో ఇచ్చినట్టయితే ఇది కొద్దిగా స్లోగా ఉంటుంది ట్రీట్మెంట్, కొద్దిగా రికవర్ కావడానికి టైం పడుతుంది. తర్వాత సాధారణంగా ఈ జొన్న లేపలు తిన్న తర్వాత నీళ్ళు తాగితే ఇంకా ఎక్కువగా చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతన్నలు కొత్త ప్రయోగాలు ఏం చేయకుండా ఈ జొన్న లేపలు తిన్నాయని గుర్తించినప్పుడు సాధారణంగా తినకుండా ఉంచుకుంటే మంచిది. కావాలని ఎవరు తినిపించరు. ఒకవేళ తినిపించినట్టయితే దగ్గరలో ఉన్న పశు వైద్యాధికారిని సంప్రదించాలి. ఎందుకంటే సాధారణంగా ఇవి తినేది ఎక్కడంటే చైన్లా తింటాయి. ఆ చైన్కు మార్గం కూడా సరిగ్గా ఉండదు, ఎందుకంటే చైన్లు ఎక్కడనో ఉంటాయి. రోడ్డు మార్గం నుంచి మనం పోయే లోపల కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధారణంగా దీన్ని నివారించుకోవడం ఉత్తమం. తింటే ఏమవుతుంది, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, తిన్నవాడు ఏం కాదనుకుంటా మొండిగా వెళ్ళకుండా, నిర్లక్ష్యం వెళ్ళకూడదు, మొండిగా ప్రవహించకూడదు. సగు జాగ్రత్తలు, ఎందుకంటే ఎవరిదైనా కూడా ప్రాణమే. కాబట్టి ఏమైతుంది అనుకుంటే అది తన వాటి యొక్క ప్రాణానికి సంకటం లాగా మారుతుంది. దీనికి వ్యాక్సిన్ కానీ ఎట్లాంటి మందులు అసలు సార్ మరి ముందు ఒక టీకా ఇచ్చేసి మళ్ళీ అవి తిన్నా కూడా ఏం కాకుండా మరి అట్లా మందులు ఉన్నాయంటే అట్లా ఏమీ లేవు. అది విషం.
కాబట్టి తిన్నప్పుడు మాత్రమే ప్రాబ్లం ఉంటుంది. కొన్ని పశువుల్లో తిన్నా కూడా తట్టుకుంటాయి. దానికి కారణం ఏంటంటే అవి ఆల్రెడీ బయట ఎక్కువ మేసొచ్చినాయి అనుకోండి. జొన్న లేపలను ఏం చేస్తే తక్కువ తింటుంది. అప్పుడు ఏమైపోతుంది, రక్తంలోకి విష పదార్థం అనేది అంత ఎక్కువగా పోదు కాబట్టి చనిపోవు. దాన్నే కాన్సెప్ట్ అనుకుని రైతన్నలు ఏంటంటే ఇది ఇంతకుముందు కూడా తిన్నాయి అట్లాంటివి ఏం ఇది వేయకుండా సాధారణంగా తినకుండా ఉంచుకుంటే మంచిది. అయితే ఇప్పుడు ఈ జొన్న లేప తిన్న తర్వాత మనం పశువుల లక్షణాలు ఏమన్నా మార్పు వస్తుందా? ఒకవేళ తిన్న వెంటనే చనిపోతుందా, లేదా మెల్లమెల్లగా దాని ఆరోగ్యం మీద ప్రభావం చూపి క్రమక్రమంగా ప్రాణాలని తీసే ప్రమాదం ఉంటుంది? ఇది ఇంతకుముందు చెప్పుకున్నాం, ఒక విష పదార్థం. సో విష పదార్థం అన్నప్పుడు ఒక టైం ఉంటుంది. ఎందుకంటే అది రక్తంలో పోవాలి, రక్తం నుంచి నరువుకు వెళ్ళి నరువులోంచి మెదడుకి వెళ్ళి తర్వాత హైపాక్సియా కండిషన్ అంటే శ్వాస ఆడకపోవడం వల్ల చనిపోతుంది. ఇదంతా ప్రాసెస్కి 30 నుంచి 45 నిమిషాలు, 40 నుంచి 1 అవర్ కూడా పట్టచ్చు. నేను ఇంతమంది చెప్పిన తీవ్రత, అది యొక్క మోతాదు ఎంత తీసుకుంటున్నది, తర్వాత అక్కడ తిన్న తర్వాత నీళ్ళు ఆగినాయా లేదంటే పరిగడుపున తిన్నాయా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో సాధారణంగా 30 నుంచి 1 అవర్ వరకు మనకు టైం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 2 గంటలు కూడా పట్టవచ్చు. తర్వాత రెండోది లక్షణాలు ఎట్లుంటాయని అడిగింది. సాధారణంగా ఇందులో న్యూరలాజికల్ సిమ్టమ్స్ ఉంటాయి, అంటే నరాలకు సంబంధించిన లక్షణాలు. అందులో మెయిన్గా ఏమైపోతుందంటే సెలైవా గారుతూ ఉంటుంది. రెండోది కింద పడిపోయి కొట్టుకుంటూ ఉంటుంది. మూడోది వచ్చేసి కండ్లని తేలేస్తుంది. నాలుగోది అయిపోతే ఏమైపోతుంది, దాని యొక్క కడుపు అనేది ఉబ్బుతూ ఉంటుంది. తర్వాత ఐదోది మలం అనేది ఆగిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. దాంతోపాటుగా కొన్నిట్లలో టీతింగ్ ఆఫ్ గ్రైండ్స్ అంటారు, అంటే మన పండ్లను కొరకడం. తర్వాత కండ్లు అనేటివి నీలం రంగులోకి మారుతూ ఉంటాయి. సో ఇవి బతికున్నప్పుడు. ఒకవేళ చనిపోయిన తర్వాత మనం వాటిని కనుక రూమెన్ కనుక కోసి చూసినట్టయితే మనకు కుళ్ళిపోయిన బాదం గింజల యొక్క స్మెల్ వస్తుంది. సో దాన్ని చూసి గుర్తుపట్టచ్చు. లేదంటే పొట్టలో లేపలు అనేటివి మనకు కనబడ్డాయంటే మనం నిర్ధారించుకోవచ్చు. తర్వాత రక్తం యొక్క రంగు కూడా కొద్దిగా ముదురు వర్ణంలోకి మారుతూ ఉంటుంది. సో ఇవనేటివి లక్షణాలు. అయితే ఇప్పుడు ఈ జొన్న లేప తిన్న పశువుల్ని ఎంతలోపు మనం వైద్యం అందిస్తే వాటిని కాపాడుకోవచ్చు? ఏ సమయం లోపల దానికి చికిత్సలు అందజేయాలా? దానికి అసలు జొన్న లేప తిన్న పశువుల్ని కాపాడడానికి అందుబాటులో ఉందా వైద్య చికిత్సలు? అయితే జొన్న లేపలు తిన్న తర్వాత సాధారణంగా వీలైన తొందరగా ట్రీట్మెంట్ అందించాలి. సాధారణంగా మనకి ఇప్పుడు మొబైల్ ఫోన్స్ అవైలబుల్ ఉన్న తర్వాత మీరు డాక్టర్ కనుక వైద్యునికి కానీ జొన్న లేపలు తిన్నాయంటే ఏ డాక్టర్ కూడా ఆలస్యం చేయడు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు దానికి ఒక టైం అనేది ఏమి. సో మనకు చుట్టుపక్కల ఏ ప్రాంతమైనా కూడా 30 నిమిషాల కంటే ఎక్కువగా దూరమే తెలియదని నేను అనుకుంటున్నాను. కాబట్టి వీలైన తొందరగా చేసుకోవాలి. గంట లోపల చికిత్స కనుక స్టార్ట్ చేసినట్లయితే మెరుగైన ఫలితాలు ఉంటాయి. సరే మరి 1 గంట తర్వాత ట్రీట్మెంట్ చేస్తే బతకాయంటే బతుకుతాయి, అప్పుడు కూడా బతుకుతాయి. కాబట్టి ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేస్తే అంత నయం ఉంటుంది. కాబట్టి రైతన్నలు వీలైన తొందరగా ట్రీట్మెంట్ చేసుకుంటే మంచిది. లేదా ఇప్పుడు కొత్త ఏమైపోయిందంటే ఎవరైనా జొన్న లేపలు కనుక వేయించుకున్నట్టయితే ఊర్లలో టామ్ చేసుకుంటున్నారు. మా ఇట్లా ఇంతకుముందు డప్పు ఎట్లయితే చెప్పుకుంటుండేనో ఇప్పుడు కూడా మైక్లో అవైలబిలిటీ ఉన్నది. కాబట్టి పలానా చేన్లల్లో జొన్న లేపలు ఉన్నాయి కాబట్టి తినద్దు అని చెప్పేసి ఒకట చాటింపు కానీ. ఎందుకంటే సాధారణంగా పశువులు అనేటివి ఎవరైనా ఒక్కరే తీసుకుపోతారు. ఊర్లో పెద్ద కాస్తదారు ఉంటాడు, మనం అతనికి చెప్పినట్టయితే అతను అక్కడ వెళ్ళకుండా చూసుకుంటారు. ఎందుకంటే ఎవరెవరి చేన్లల్లో జొన్నలు ఉన్నాయి లేవనేది ఆయన తెలిసినంతగా ఎవరి తెలియదు. కాబట్టి రైతన్నలు ముఖ్యంగా టామ్ చేసుకోవడము, తర్వాత పెద్ద కాస్తదారికి చెప్పడము, లేకపోతే ఎవరైతే జొన్నలు అయితే కోస్తారో వాళ్ళు వీలైనంత మళ్ళీ దున్నేసి మొత్తం హార్వెస్టింగ్ చేసేసుకొని తర్వాత నెక్స్ట్కు దాన్ని దున్నేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది నా ఒపీనియన్. చాలా సంతోషం సతీష్ గారు. ముఖ్యంగా ఈ జొన్న లేప ఏ రకంగా విష ప్రభావితమై ఆ పశువుల ప్రాణాల మీదకి వస్తుంది, మరి ఒకవేళ జొన్న లేప తిన్న పశువుల్ని ఏ రకంగా కాపాడుకోవాలి అనే దాని గురించి రైతులకు చక్కటి సూచనలు తెలియజేసిండ్రు. అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.